అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం సబ్ డివిజన్ లో 3వ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 4 మండలాల్లో 81 జీపీలకు గాను 296 మంది సర్పంచ్లు బరిలో ఉన్నారు. ఇక మలహార్ మండలంలో 2 గ్రామ పంచాయతీలు, మహాముత్తారం మండలంలో 1 గ్రామ పంచాయతీకి ఏకగ్రీవం కాగా 78 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 జిల్లాల్లో కూడా ఈ రోజు 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అటు ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రమి, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ 4 జిల్లాల పరిధిలో 3వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి సంగ్రామం అయితే ఆల్రెడీ ప్రారంభమైందని చెప్పవచ్చు. ఉదయం 6:30 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొదటి దశ, 2వ దశలో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు అయితే బాగా చైతన్యం వెల్లివిరిచిందని చెప్పవచ్చు. దాదాపు చాలా చోట్ల కూడా భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఓవరాల్ గా చూసుకుంటే 88% ఓటింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నమోదైంది. సో 3వ దశ కూడా ఆల్మోస్ట్ 90% ఓటింగ్ కూడా జరిగే అవకాశం ఉందని కూడా అధికారులకు అంచనాకు వచ్చారు. ఉదయం నుంచి కూడా ప్రజలైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 3వ దశ మొత్తం 120 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 421 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిల్చున్నారు. ఆదిలాబాద్ సంబంధించి 479 వార్డు కు ఎన్నికలు జరుగుతుండగా 1900 మంది దాంట్లో బరిలో నిల్చున్నారు. సో ఈ రోజు 3వ దశ జరగనున్నటువంటి ఎన్నికలు ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో జరుగుతుంది. అక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ నియోజకవర్గం సంబంధించిన ఎన్నికలు ఈ రోజు జరుగుతున్నాయి. ఇక నిర్మల్ జిల్లాకు సంబంధించి 124 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని ముతోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక కొమరమి, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 108 గ్రామ పంచాయతీలు, అలానే 744 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. కొమరమి, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని 3 మండలాలకు, సిద్పూర్తి నియోజకవర్గంలో 1 మండలాన్ని ఎన్నిక జరుగుతుంది. ఇక మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 98 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా 369 మంది సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. 711 వార్డుకు ఎన్నికలు జరుగుతుండగా 1874 మంది మంచిర్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో బరిలో నిలిచారు. సో 3వ దశ ఎన్నికలు కూడా ఈ రోజు కంప్లీట్ గా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించినటువంటి చెన్నూరు నియోజకవర్గంలోనే జరుగుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. సో మన్నమరి రూరల్, జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి. సో ఎందుకంటే మిగతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి 3వ దశ ఎన్నికల పైన కూడా చాలా ఫోకస్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లా ప్రజలు కూడా చెన్నూరు కాన్స్టిట్యూన్సీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎక్కడి లేని విధంగా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు చెన్నూరు నియోజకవర్గంలోనే హోరాహోరీగా ప్రచారం జరిగిందని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణము చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకొని చాలా జోరుగా కూడా తను ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో దానికి తగినట్టుగానే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కూడా ఈసారి చెన్నూరు కాన్స్టిట్యూషన్ లో తన పట్టును తిరిగి సాధించుకోవడానికి అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులను గెలిపించుకోవడానికి బాల్కా సుమన్ కూడా హోరాహోరీ ప్రచారం చేశారు. అటు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఇటు బాల్కా సుమన్ ప్రచారంతో కూడా చాలా చోట్ల కూడా అభ్యర్థులు, వార్డు మెంబర్ల మధ్యన కూడా ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. సో 2-3 చోట్ల దాడులు కూడా జరిగాయి. సో నువ్వా నేనా అన్నట్టుగా కూడా హోరాహోరీ ప్రచారం అయితే చెన్నూరు కాన్స్టిట్యూషన్ లోనే జరిగింది. ఎందుకంటే చెన్నూరు వైపే ఈ జిల్లా ప్రజలందరూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇచ్చినటువంటి అభ్యర్థులు ఎక్కువ గెలిచే అవకాశం ఉందా, బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచే అవకాశం ఉందా అనేటువంటి
చర్చ కూడా ఆల్రెడీ ప్రారంభమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సునీత. ఓవరాల్ గా అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తక ఉండడానికి అటు ఎన్నికల అధికారులు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మొదటి దశ రెండవ దశలో జరిగినటువంటి ఎన్నికల సరళిని, పోలింగ్ సరళిని, రిజల్ట్ సరళిని చాలా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి అభ్యర్థులందరూ కూడా సర్పంచ్ అభ్యర్థులైనా వార్డు మెంబర్ అభ్యర్థులైనా కూడా ప్రతి ఓటు కూడా చాలా కీలకమైనటువంటి భావించి తమకు మద్దతు ఇచ్చేటువంటి తమకు ఎవరైతే ఓటేస్తారో అనుకూలంగా ఉంటారో అనే వ్యక్తులను గమనించుకొని వారందరిని కూడా ఓటేయించడానికి అయితే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక ఓటుతోటి, 2 ఓట్లతోటి, 3 ఓట్లతోటి గెలుపోటములు జరిగినటువంటి సిచ్యువేషన్ మనకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో జరిగింది. సో కొన్ని చోట్ల సమానమైనటువంటి ఓట్లు కూడా వచ్చాయి. సో అప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ అది మాకు సంబంధించినటువంటి వ్యక్తి వచ్చి ఓటేస్తే మేము గెలిచే వాళ్ళం కదా, ఇంకా కొంచెం మెజార్టీ వచ్చేది కదా, ఈ టెన్షన్ ఉండకపోయేది కదా అన్నటువంటి పరిస్థితుల్లో తెలుసుకున్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈసారి చాలా పకడ్బందీగా తమకు మద్దతు ఇచ్చేటువంటి, తమకు ఓటు చేసేటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతి ఓటు కూడా చాలా కీలకం అనుకుంటున్నారు. సో ఒకవేళ లిస్టు కూడా చూసుకుంటున్నారు, ఎవరెవరు ఓట్లేస్తారు, ఎవరెవరు ఓటేయలేదు. ఒకవేళ ఓటేయకుండా వాళ్ళకి ఫోన్ చేయడం కానీ, అవసరం అనుకుంటే వెహికల్స్ వాళ్ళ ఇంటికి పంపించడం కానీ కూడా చేసుకుంటూ కూడా పోలింగ్ కేంద్రానికి అయితే రప్పిస్తున్నారు. ఇక గ్రామాల్లో ఉండకుండా బయట ఉన్న వాళ్ళు కూడా నిన్న సాయంత్రము మొన్నటి నుంచి కూడా ఫోన్లు కూడా చేస్తున్నారు. వాళ్ళని కూడా ఓటేయించుకోవడానికి తమ గ్రామానికి రప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనకు 3వ దశ ఎన్నికల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని ఏదైతే లోటుపాట్లు ఉంటాయో ఆ లోటుపాట్లు అందరినీ కూడా అభ్యర్థులు గమనించుకొని 3వ దశ ఎన్నికలకు సిద్ధమయ్యారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.